హాయ్ అండి. నమస్తే. ఇవాళ చిన్న వీడియో కోసం నేను ఆన్ చేశాను. ఏమంటే ఇదేంటంటే చిన్న పౌడర్ అండి. పౌడర్ వల్ల ఏమవుతుందంటే మనకి పీరియడ్స్ సరిగా రాకపోయినా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ప్లస్ దీంట్లో పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి, మెంతులు ఉన్నాయి కాబట్టి హెయిర్ గ్రోత్కి మెంతులు పనిచేస్తాయి. పంప్కిన్ సీడ్స్, ఈ తెల్ల నువ్వులు మనకి హార్మోన్ ప్రాబ్లమ్స్ అవన్నీ తీరుతాయి. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా హార్మోన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పీరియడ్స్ సరిగా రావట్లేదని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. అందువల్ల దీనికోసం నేను ఒక పౌడర్ తయారు చేస్తున్నాను. దీంట్లో 4 వస్తువులు అనమాట. రోజు ఒక స్పూన్ కొంచెం తీసుకొని వాటర్ తోటి తాగితే మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గిపోద్ది, పీరియడ్స్ కరెక్ట్గా వస్తాయి. ప్లస్ ఈ మెంతుల వల్ల హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. వీటిలో నాలుగు వస్తువులు ఉంటాయి. ఏంటంటే మెంతులు, గుమ్మడి విత్తనాలు, తెల్ల నువ్వులు, ఓకే, ప్లస్ నల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర 3 ఉన్నాయి కాబట్టి నేను ప్రస్తుతానికి 3 చేస్తున్నాను. సో మీ దగ్గర నల్ల నువ్వులు కూడా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక్కొక్కటి 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఓకే, సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ప్లస్ మెంతులు లాస్ట్లో వేపుకోండి, చేదు రాకుండా ఉంటుంది. అయినా అన్నీ కలిపిన తర్వాత కూడా కొంచెం చేదుగానే ఉంటుంది, కానీ తప్పదు, తీసుకుంటే మంచిది ఎవ్రీ మార్నింగ్. ఓకే, ఈ విధంగా రోస్ట్ చేసేసుకోవాలి చాలు. ఇది కూడా రోస్ట్ చేసేసుకొని, తెల్ల నువ్వులండి, ఇలాగా సిమ్లో పెట్టుకొని కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు మెంతులు కూడా 100 అయితే 100 గ్రామ్స్, 50 అయితే 50 గ్రామ్స్, అన్నీ ఏదైనా సరే ఇవి కూడా సిమ్లో పెట్టేసుకొని కొంచెం రోస్ట్ చేసేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూసారు కదా ఇలాగా. కానీ చేదు ఉంటుంది, తప్పదు, మెడిసిన్ వేసుకున్నట్టు వేసుకోవాలండి. ప్రాబ్లమ్స్ రాకూడదంటే ఆడపిల్లలకి. ఇలాగ ఈ మూడింటిని కొంచెం బాగా ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెట్టేసేసుకోవాలి. ఆరిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. అంటే వీటిలో నల్ల నువ్వులు లేవండి కాబట్టి నల్ల నువ్వులు నాకు దొరకలేదు, ప్రాబ్లం అయింది. అందుకని మీరు నల్ల నువ్వులు దొరికితే నల్ల నువ్వులు కూడా తెచ్చుకొని యాడ్ చేసుకోండి. ఏం లేదు కదా.